గగన్ మహల్ ఏవీ కాలేజ్ నుంచి కంచరాజు అందిస్తారు. ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం కొన్ని పోలింగ్ స్టేషన్లలో అక్కడక్కడ ఈవీఎంలు ఇన్ టైంలో స్టార్ట్ కాకపోయినా తర్వాత 5-10 నిమిషాల తర్వాత పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. గతంతో పోలిస్తే ఈసారి మాత్రం పూర్తి స్థాయిలో జిల్లా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పాలి. అదేవిధంగా ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయా పోలింగ్ కేంద్రాలలో టెంట్లు కావచ్చు, ఇతర మౌలిక వసతులు అన్నీ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా వికలాంగులకు కూడా సహాయకులను అందుబాటులో ఉంచడం జరిగింది. అయితే ప్రస్తుతం నేను గగన్మాల్ ఏవీ కాలేజీలో ఉన్నాను. ఇక్కడ అత్యధికంగా 7 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ జిల్లాలో మొత్తం 3,976 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 35,000 మంది సిబ్బంది 35,000 సిబ్బంది ఎన్నికల సిబ్బంది అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు విధులు నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా 9,000 వరకు పోలీస్ అధికారులు కూడా విధులు నిర్వర్తిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా అన్ని పోలింగ్ కేంద్రాలలో కనీస వసతులు కూడా ఏర్పాటు చేసి ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకునే సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా చర్యలు చేపట్టారు. నేను ప్రస్తుతం ఏవీ కాలేజీలో ఉన్నాను. ఏవీ కాలేజీలో 7 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఒక్కొక్క పోలింగ్ బూతులలో 800 నుండి 1,100 వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఏర్పాటు చేశారు. అంటే దాదాపు ఏవీ కాలేజీలోనే 7,000 వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే ఇప్పటి వరకు ఎంతమంది వస్తున్నారు ఓటర్లు, ఎలా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని తెలుసుకుందాం. ఇక్కడ సెక్టోరియల్ ఆఫీసర్ ఉన్నారు గిరిరాజ్. సార్ చెప్పండి సార్, ఎట్లా ఉంది ఏవీ కాలేజీలో ఓటింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది? అందరికీ నమస్తే అండి. ఇక్కడ జరుగుతున్న ఎలక్షన్లలో అంత సవ్యంగా ప్రతి ఒక్కరు కూడా అరేంజ్మెంట్స్ అనేది కూడా మా డిప్యూటీ కమిషనర్ గారు, ఉమా మేడం గారు, ఆర్ఓ గారు, తర్వాత కమిషనర్ ఆఫ్ మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఆఫీసర్స్ సిబ్బంది కూడా అందరూ పద్ధతి ప్రకారం కూడా మిషన్స్ అవన్నీ కూడా అప్డేట్ చేశారు. అన్ని పోలింగ్ ఏదైతే మాక్ పోలింగ్ అంతా సవ్యంగా జరిగింది. తర్వాత యాక్చువల్ పోల్ అనేది కూడా ఇన్ టైంలో అన్నీ కూడా చేయడం జరిగింది. సిబ్బంది కూడా ప్రతి ఒక్కరు కూడా టిఫిన్స్ కానివ్వండి, మిగతా ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా సవ్యంగా అందరికీ ఎంప్లాయీస్ కానివ్వండి. ఒక్కొక్క బూత్లో ఇక్కడ 7 పోలింగ్ బూత్స్ ఉన్నాయండి. 7 పోలింగ్ బూత్స్లో ఒక్కొక్క బూత్లో 4 ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళంతా సవ్యంగా అన్నీ కూడా చూసుకుంటున్నారు. వచ్చిన ఓటర్స్ కూడా ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా కూడా ఇక్కడ మా కమిషనర్ గారు, తర్వాత డిప్యూటీ కమిషనర్ గారు, మిగతా సిబ్బంది ఆఫీసర్స్ అందరూ కూడా సెక్టరల్ ఆఫీసర్ ఏదైతే ఉన్నదో ఇక్కడ ఉన్న మా 10 బూతులలో ఇక్కడ 7 ఇక్కడ ఉన్నాయి. వార్డ్ ఆఫీస్ ఇంకోటి ఉంది, అక్కడ 3 ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్స్ అన్నీ కూడా మిషన్స్ కానీ ఇంకా మిగతా అన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్గానే జరుగుతున్నాయి. ఇక్కడ ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా. సరే, అంటే మహిళలకు కావచ్చు, పురుషులకు కావచ్చు వేరు లైన్లు ఉన్నారు. వృద్ధులు ఇట్లా వికలాంగులు వస్తే వాళ్ళని వెంటనే ఓటు హక్కు వినియోగించుకులా చేస్తున్నారు. ఇక్కడ మనకి ఏమైందంటే వికలాంగులకు అక్కడ మీరు వీల్ చైర్ కనిపిస్తుందండి, చూడండి. ఇక్కడ వీల్ చైర్ కూడా అరేంజ్మెంట్ చేశారు. తర్వాత వికలాంగులకు సంబంధించింది కూడా ఈసారి ఎలక్షన్లలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చూస్తున్నారు. వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీనియర్ సిటిజన్ వాళ్ళకు కూడా కరెక్ట్గా ఇన్ టైంలో వాళ్ళకు ముందే వాళ్ళకు లైన్లో నిలుచుకోకుండా వాళ్ళకు డైరెక్ట్గా కూడా పంపించి వాళ్ళకు ఓటు అనేది వేయించడానికి కరెక్ట్గా సౌకర్యం అనేది ఇక్కడ కల్పించాము. తర్వాత ఓటర్స్కి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వాళ్ళకు కరెక్ట్గా ఏ విధమైన ప్రాబ్లమ్స్ అనేది లేకుండా కూడా సవ్యంగా జరిగే విధంగా మేము కేర్ తీసుకొని మా సిబ్బందికి తర్వాత మిగతా స్టాఫ్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మేము అన్ని గైడెన్స్ పైన ఉన్న కమిషనర్ గారు మిగతా ఎవరైతే మాకు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం మేము అన్ని చేశామండి. చూడొచ్చు, మనమైతే పోలింగ్ కేంద్రాల్లో చాలామంది క్యూ లైన్లో ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ లైన్లో నిలబడ్డ పరిస్థితి. ఏంటిదే వేసిన ఓటు పెద్దయినా ఏం చేసినా ఏం లాభం లేదు. ఈ 3-4-5 ఏళ్ళ నుంచి నాకు ఓటు లేకుండే కష్టపడక మొన్న పోయిన అసెంబ్లీ ఎలక్షన్లో ఓటు వచ్చింది. మున్సిపల్ ఆఫీసర్ వేసాను. నా ఇల్లు బండనగర్ 1-2-66/93 దొంగల నివాసిని నేను. ఇప్పుడు కూడా బండనగర్లో ఎన్ని బూతులు ఉన్నాయి అన్ని బూతులను వెతికాను, వచ్చాను. ఇక్కడ ఏవి కలిగి కూడా వెతికాను. ఎలాంటి నా పేరు లేకుండా పోయింది. మరి ఎందుకు ఇట్లా నా పేరు ఎందుకు తీసేస్తున్నాం నాకు అర్థం కావడం లేదు. నాకు చాలా బాధాకరంగా ఉన్నది ఈ ఓటు వేయనందుకు. అక్కడక్కడ కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మాత్రం ఇట్లా మిస్ అయిన ఓటర్లు వాళ్ళ పేరు లేక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. మేడం వేశారా మేడం? ఎట్లా ఏర్పాటు చేశారు పోలింగ్ కేంద్రాలు? చాలా బాగుందండి. గతంతో అసెంబ్లీ ఎన్నికలు చూసుకుంటే ఇప్పుడు ఎట్లా ఏర్పాటు చేశారు? జరుగుతుంది, చాలా బాగుందండి. అంటే మహిళలకు ప్రత్యేక లైన్లు అంటే మహిళలకి అంతా కంబైన్డ్ గానే ఉంది. చాలా ఈజీగా అయిపోతుంది పని. వర్క్ ఎంత 2 నిమిషాలండి. చాలా బాగుంది. మా మిస్సెస్ నాది 15 days ఇచ్చి మేము కాడిచి మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడ చేస్తాము. మా బూత్ నెంబర్ 58 పోయేసేస్తే బాబు స్లిప్ చేసుకొని చెప్పారు. స్లిప్ అయ్యాను. పోయి చూసేస్తే మన బాబాని అడిగితే నెంబర్ చెప్పాడు.
ప్రతిసారి ఇక్కడే వేస్తాము. మంచి స్పాట్గా కాల్స్ మీకు చూస్తా, ఫోటో తీసుకొని చూస్తా. మా ఇద్దరిది డిలీట్ స్టాంప్ వేసింది అక్కడ. ఇప్పుడు మీరు పట్టుకొని ఛాన్స్ చూసేస్తా. ఇప్పుడు ఏది ఆ ఫోటో కెమెరా ప్రతిసారి 50 వేస్తాను. నేను కూడా దొమ్మలు కూడా ఉంటా. ఈ ఇయర్లో ఉండబట్టి 25 ఇయర్స్ ఇయర్లో ఉండబట్టి 25 ఇయర్స్ ఇదే ఫస్ట్ సారి మా మిస్సెస్ నాది. 15 days అయిందండి ఇచ్చి. ఈ కార్డు ఇచ్చి కూడా 15 days అయింది మాకు. ఈ కార్డు తోటి మేము వేయలేకపోతున్నాం. డిలీట్ చేసుడు ఏంది మేము ఉండంగా చచ్చిపోయామా ప్రతిసారి వేస్తున్నాం మేము. అసెంబ్లీ ఎలక్షన్ కూడా వేసాం. పైన ఉంటారు మేడం, వీళ్ళది డిలీట్ అయింది, మాది ఉంది. ఎట్లా సార్ మీరు అంటే మీ ఇద్దరియేనా ఇంకా చాలా మంది కూడా డిలీట్ అవుతున్నారు? ప్రస్తుతం అయితే ఇప్పుడు మా మిస్సెస్ నాది మాత్రం డిలీట్ ఉంది. మా బాబు ఉన్నాడు, మా కోడలు ఉన్నది, ఇంకా వాళ్ళ తెలియదు పరిస్థితి. మా మొదటి టోటల్ మీ నెంబర్స్ 6 నెంబర్స్, ఫ్యామిలీలో 6 నెంబర్స్. మా పెద్ద బాబు, చిన్న బాబు, కోడలు, మా మిస్సెస్, మా నేను 6లో మరి మా పోయి ఇంకా చూడాలి పోయి. ఇప్పుడు పోయి ఫోటో తీసుకొస్తుంది. ఏది డిలీట్ ఉంది కదా, తీసుకొని మీకు చూస్తా. ఇది అంటే చూడొచ్చు, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొంతమంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయామని ఏ విధంగా అప్పుడు ఆందోళన చేశారో, ఈసారి కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి గ్రౌండ్ లెవెల్లో ప్రక్షాళన చేసి అందరికీ ఓటు హక్కు కల్పిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారులు కావచ్చు, రాష్ట్ర ఎన్నికల అధికారులు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో మాత్రం చాలా వరకు పొరపాటు జరుగుతున్నాయని మనకు స్పష్టమవుతుంది. గతంలో 58 పోలింగ్ బూత్లో వేసిన ఓటర్లే తమ రీసెంట్గానే వారం రోజులు 15 రోజుల క్రితం ఇచ్చిన ఓటర్ ఐడి కార్డు, ఎపిక్ కార్డ్స్ ఇచ్చారు. ఇవి మన హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు ఎపిక్ కార్డ్స్ ఇచ్చి కానీ ఓటర్ లిస్టులో తమ పేరు లేకపోవడం వల్ల డిలీట్ చేసినట్లు కూడా తమ పేర్లు ఉన్నాయని అక్కడ బయట లిస్టులో చూసుకున్నారు. డిలీట్ చేసినవి ఉన్నాయని చెప్తున్నారు. ఎవ్రీ ఇయర్ ప్రతిసారి జరిగే ఎన్నికల్లో ఇక్కడ ఓటు హక్కు వేసినాము అనే ఆవేదన అయితే, ఆందోళన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి. ఇట్లనే చాలామంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నామని తిరిగి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ మిగతా వాళ్ళు అయితే ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళు, ఓటర్ లిస్టులో ఉన్న వాళ్ళు మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. పోలింగ్ బూత్లో చూడొచ్చు, ఇక్కడ మనకు 57, 58, 59 పోలింగ్ బూతులు పక్కనే ఉన్నాయి. 3 పోలింగ్ బూతులు ఏ నెంబర్ సంబంధించిన ఓటర్లు ఆయా నెంబర్లలో క్యూ లైన్లో నిలబడి వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. వృద్ధులకు కావచ్చు, అది వికలాంగం కావచ్చు, వెంటనే వచ్చే ఇక్కడ సిబ్బంది కావచ్చు, వాళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. మొత్తానికైతే హైదరాబాద్ జిల్లాలో అయితే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పాలి.